రెస్పాన్స్ ఏంటి వీళ్ళిద్దరు బీజేపీ అండ్ బీఆర్ఎస్ అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్? మేడం వీళ్ళిద్దరూ మాట్లాడడానికి నైతిక హక్కే లేదు మేడం. ఎందుకంటే ఈ రోజు రాహుల్ గాంధీ గారు కులమేందని అడుగుతున్నటువంటి వారు ఫెరోజ్ జహాంగీర్ గాంధీ గారు. వారి పూర్తి పేరు ఇది, ఫెరోజ్ జహాంగీర్ గాంధీ. ఖాన్ కాదు, ఆ ఖాన్ అనేది ఫస్ట్ ఖాన్ అండి, తర్వాత మార్చుకున్నారు గాంధీ. గాంధీ తర్వాత గాంధీగా మార్చారు. ఫస్ట్ గాంధీ, దెన్ ఇట్ ఈస్ మూడ్ as గాంధీ. దెర్ ఇస్ నో ఖాన్. ఈ ఖాన్ అని ఎవరు పెట్టారు అంటే ఏ రోజు యూనివర్సిటీ మొహాలు చూడని వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు పెట్టినటువంటి పేర్లు కానీ. ఈ కట్టుకథల్ని మనం కొంచెం సేపు చదువుకొని డిలీట్ చేసుకోవడానికి, ఫోన్ ఫుల్ అయితే డిలీట్ చేసుకోవడానికి బాగుంటాయి, కానీ ఇదంతా చరిత్ర కాదు. చరిత్ర ఎప్పుడు కూడా మాసిపోదు, మరకబడదు. కాబట్టి ఆయన పేరు ఫెరోజ్. చరిత్ర ఎప్పుడు మార్చబడదు కూడా. అదే మీరు నాకు ఇచ్చినటువంటి కరెక్షన్. నేను గాంధీ అంటే కాదు, గాంధీ అన్నారు కదండి, అదే ఎప్పుడు మార్చబడని చరిత్ర. దిస్ ఇస్ ద లైవ్ ఎగ్జాంపుల్. లేదంటారా? లేదు, ఉంటే మీరే పెట్టారు కదా. గాంధీని ఇంత డిస్కషన్ లో మీరు గాంధీకి మాత్రమే మీరు కరెక్షన్ చేయగలిగినారంటే ఇదే మనం జహంగీర్ ఖాన్ గాంధీ. ఖాన్ ఉంది, గాంధీ ఉంది. వారు ఈ దేశం కోసం పోరాడినటువంటి స్వాతంత్ర సమరయోధులు, ఈ దేశం కోసం పనిచేసినటువంటి పాత్రికేయులు. వాళ్ళు నేషనల్ హెరాల్డ్, నవీ విజాన్ అనే 2 పత్రికల ద్వారా ఈ దేశానికి మొత్తం ఐక్యతను తీసుకొచ్చి ఈ దేశాన్ని అక్రమంగా పాలిస్తున్నటువంటి వాటిని వెళ్ళగొట్టడానికి తన వంతు ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. ఈ రోజు ఆ వ్యక్తి లేడు కాబట్టి ఈ రోజు ఏమన్నా జరిగితే ఏమన్నా అంటే ఆయన తిరిగి లేచొచ్చి నేను ఫలానాన్ని నిరూపించుకోలేడు కాబట్టి ఆయన గురించి ఈ రోజు మనం చాలా తేలిగ్గా మాట్లాడిస్తున్నాం. బీజేపీ తేలిగ్గానే మాట్లాడుతున్నారు మేడం. బీజేపీ చాలా తేలిగ్గానే మాట్లాడతారు. నేను వాళ్ళ గురించి అంటున్నా. ఎందుకంటే ఈ రోజు వాళ్ళు వచ్చి ఏమి చెప్పుకోలేరు కాబట్టి ఈ రోజు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఇంతకుముందు అన్న బీజేపీ నాయకులు మాట్లాడుకుంటూ మనం కుల వ్యవస్థ గురించి ఉండొద్దు, కులం మనకు ముఖ్యం కాదు, కులం వద్దు అని అన్నారు, మాట్లాడుతున్నారు. మీరు ఒక్క రాత్రికి రాత్రే డిమానిటైజేషన్ చేస్తారు. ఒక్కటే రాత్రి అసలు ఎవరు ఎక్కడున్నారో ఏం తెలియకుండా రాత్రికే లాక్డౌన్ అంటారు, రాత్రికే ట్రిపుల్ తలాక్ క్యాన్సిల్ అంటారు, ఎస్ అంటారు, నో అంటారు. అన్ని మీరు రాత్రికే చేయలేనటువంటి వాళ్ళు. సూటికి ఈరోజు మీకు ప్రశ్న, ఈ సూటిగా మీకు సవాల్ చేస్తున్నాం మేము. రాత్రికి మీరు కుల వ్యవస్థను ఈ రోజు మనం పుట్టిన తర్వాత ఈ పిల్లోడు గాని ఈ పాప గాని పుట్టింది ఈ కులంలో అనే ఆ కులం అనే కాలంని మేము నిర్మూలిస్తున్నామని ఆర్డినెన్స్ తెస్తారా? తీసుకురండి. ఎవరు ఓకే అండి, మేము ఓకే. కులం లేని రాజకీయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధం. మీరు సిద్ధం అయితే అధికారంలో ఉన్నారు కదా. చెప్తా మేడం. ఈ రోజు మీరు కుల రహిత రాజ్యం కావాలంటున్నారు కదా. ఓకే, ఏ రాజ్యం వద్దు, ఓన్లీ కులరహిత రాజ్యం తీసుకొద్దాము. విద్యావంతులకు మాత్రమే అవకాశం ఇద్దాము, సమాజ శ్రేయస్సు తెలిసిన వాళ్ళకే అవకాశం ఇద్దాము. ఏ ఇతర నామజపం లేకుండా ఈ రోజు ఈ దేశంలో రాజకీయం చేద్దాము. చేయండి, మీరు ఒక చట్టం చేయండి. ఏ దేవుడి పేరు మీద రాజకీయం చేయొద్దు, ఏ కులం పేరు మీద రాజకీయం చేయొద్దు అన్నటువంటి చట్టాన్ని మీరు ఈ రోజు ఎందుకు తీసుకొస్తలేరు? ఈ రోజు సోనియా గాంధీ గారు ఫారెనర్ అంటున్నారు, మరి ఆ రోజు తెలియదా? ఈ రోజు ఈ దేశంలో నుంచి సానియా మిర్జా గారు ఇంకో దేశంలో వారు పెళ్లి చేసుకున్నారు. అయినప్పటికీ కూడా తాను గెలిచిన ప్రతిసారి కూడా తను మా దేశస్తురాలు, మా సంతతి వాళ్ళు అంటారు. ఎవరో కమలా హారిస్ అక్కడ ఏదో చిన్న పదవిలో వస్తే ఆమె భారత సంతతి అంటారు. ఎవరో ఒక దేశానికి ఇంకొక ఆయన శుంకరెడ్డి ఆయన దానికి ప్రధానమంత్రి అయితే ఆయన మా సంతతి అంటారు. కానీ ఈ దేశంలో నమ్మి, ఈ దేశంలోని వ్యక్తిని నమ్మి, ఈ దేశ స్వాతంత్రం కోసం పనిచేసినటువంటి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తిని నమ్మి ప్రేమించి పెళ్లి చేసుకొని పొద్దున ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు సాయంత్రం తిరిగి వస్తాను బయటికి వెళ్దామని ప్రతి భర్త భార్యకు చెప్పినట్టే రాజీవ్ గాంధీ గారు కూడా సోనియా గాంధీ గారికి చెప్పేళ్ళింటారు మేడం. పొద్దున ఇంట్లో నుంచి నవ్వుతూ చేతులు ఊపినటువంటి వ్యక్తి సాయంత్రం 5:30, 6 గంటలు సాయంత్రం అయ్యేసరికి అమ్మ నీ భర్త చనిపోయినాడని చెప్పి రాత్రికి తీసుకొచ్చి ఒక మాంసం ముద్దని ముందు పెట్టి ఇగో ఇదే నీ భర్త అంటే ఏ ఆడదాని మనసు ఎలా ఉంటుందో స్వయంగా నేను ఆడదాన్ని కాదు కాబట్టి నాకు తెలియకపోవచ్చు మేడం. కానీ దేశంలో ఉన్న మహిళలకు తెలుసు ఆ బాధ ఎట్లుంటుందో. ఆ తండ్రి ఆ పిల్లలకు చెప్పిపోయింటాడు సాయంత్రం వచ్చిన తర్వాత మిమ్మల్ని బయటికి తీసుకెళ్తామని. కానీ ఆ రోజు సోనియా గాంధీ గారు చేతిలో రాహుల్ గాంధీ గారిని, సంకలో ప్రియాంక గాంధీ గారిని వేసుకొని తన పుట్టిన దేశానికి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ సోనియా గాంధీ గారు ఆ రోజు అట్లా చేయలేదు. ఆ రోజు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకుంటున్నప్పుడు రోజు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి కన్నా అత్యంత అధ్వానంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని తన భుజాల మీద వేసుకొని ఒక మహిళ ఉండి వంటి చేతితో 2004లో ఈ దేశంలో తిరుగులేని ప్రబంధనంతో దేశంలోనూ రాష్ట్రంలోనూ
పార్టీని అధికారంలో తీసుకొచ్చింది. ఆ రోజు జరిగినటువంటి అనేక సందర్భాలు, అనేక చర్చల్లో భాగంగా వారు ఆ పదవిని చాలా సున్నితంగా, ఆ రోజు సిక్కుల వల్ల, ఇందిరాగాంధీ గారి హయాంలో సిక్కులకు అన్యాయం జరగడం వల్ల వారికి న్యాయం చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో అత్యంత ఆర్థిక వ్యవస్థలో నిపుణులైనటువంటి వారు ఈ దేశ రాజకీయాల్లో, ఈ దేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టాలన్నటువంటి ఒక సదుద్దేశంతో రాజకీయాల్లో ప్రత్యక్షంగా సంబంధం లేనటువంటి ఒక ఆర్థిక శాస్త్రవేత్తని చాలా నిబద్ధతతో ఈ దేశానికి ప్రధానమంత్రిని చేస్తే, ఆ యొక్క నిర్ణయాన్ని మీ రాజకీయ అవసరాల కోసం, మీ రాజకీయ ఉనికి కోసము ఈ రోజు దాన్ని ప్రశ్నిస్తారా? అధికారంలో ఉన్ననాడు ఒక సర్వే చేసి, ఒక ప్రామాణికమైనటువంటి సంస్థ సర్వే చేస్తే ప్రపంచంలో అత్యంత శక్తిగలమైనటువంటి నాయకుల్లో, మహిళల్లో కాదు మేడం, నాయకుల్లో 3వ వ్యక్తిగా సోనియా గాంధీ గారు రికార్డు తీసుకున్నారు. ఆ రోజు ఏ రోజు కూడా అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రియాంక గాంధీ గారు రాజకీయాల్లోకి వచ్చి నేను ఎంపీని అయితాను అడగలేదు. ఎంపీగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు నేను ప్రధానమంత్రిని అయితానో, నేను కేబినెట్ మంత్రిని అయితానో వారు ఆ రోజు అడగలేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజు చిన్న కార్పొరేటర్ అయితేనే వాళ్ళ పిల్లల దానికి ఏది అదుపు ఉండదు మేడం. అట్లాంటిది ఈ దేశానికి 3 తరాలుగా ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి రాహుల్ గాంధీ గారు ఎంపీగా కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఏ కేబినెట్ పదవిని తీసుకోకుండా రాహుల్ గాంధీ గారు అట్టడుగు వర్గాలకు వెళ్లి పనిచేసినటువంటి వాళ్ళు ఈ రోజు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడతారు. మేడం, రాహుల్ గాంధీ గారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో హైలీ ఎడ్యుకేటెడ్. రాహుల్ గాంధీకి పదవి పైన ఆశ ఉంటే ఆయన తీసుకోవడానికి ఎందుకు లేదు కదా? పదవి పైన ఆశ లేదు. ఈ రోజు సోనియా గాంధీ గారికి ఆ రోజు ఏదో ఫారినర్ కాబట్టి అధికారం రాలేదు, పదవి రాలేదు అంటున్నారు. కాదు, ఏ రోజు కూడా వాళ్ళు పదవులను స్వీకరించడానికి ఏ రోజు కూడా వాళ్ళు సిద్ధంగా లేకునిండే. ఆ రోజు 2014లో ఎన్నికలు ఓడిపోయిన తర్వాత రాహుల్ గాంధీ గారు నైతిక బాధ్యత వహిస్తూ ఈ రోజుకు 2వసారి మళ్ళీ వారిని అధ్యక్షుగా పదవి తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు తీర్మానం చేసినప్పటికీ కూడా వారు దాన్ని సున్నితంగా తిరస్కరించి దళిత వర్గానికి చెందినటువంటి ఖర్గే గారికి వారు అవకాశం ఇచ్చారు. ఈ రోజు మాకు ఎలాంటి కులాలు లేరంటున్నారు కదా, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కులాలపైన రాజకీయం చేస్తామంటున్నారు కదా, మరి ఈ రోజు మీరు ఆర్ కృష్ణయ్య గారికి ఎంపీ పదవి ఏ కోటాలు ఇస్తున్నారు మేడం? ఏం ఉద్యమాలు చేసినారు ఆర్ కృష్ణయ్య గారు అని ఈ రోజు ఆర్ కృష్ణయ్య గారు నాయకుడికి ఎదిగారు. మరి బీసీ నాయకుడిగానే కదా ఆర్ కృష్ణయ్య గారు. ఈ రోజు ఆర్ కృష్ణయ్య గారు అంటే మనం ఏ గోడల మీద చూసినా, ఏడ చూసినా వారు బీసీల నాయకుడిగానే మనం గుర్తించేది. మరి అంత కులాల పైన వీళ్ళకు అంటే వారి ఇంపార్టెంట్ కానప్పుడు ఎందుకు ఎన్నికల్లో గెలిస్తే మేము బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పినారు? ఏ రోజు వీళ్ళు రాహుల్ గాంధీ పైన వ్యక్తిగతంగా మాట్లాడలేదు అంటున్నారు. ఎందుకు మేడం? చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తారు మేడం. రాహుల్ గాంధీ గారు ఎవరు అని అంటే రాజీవ్ గాంధీ గారు కొడుకని మీకు తెలియదా? మీకు తెలియదా మేడం? అట్లాంటిది మీరు అంత పెద్ద నాయకుడిగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ రాహుల్ గాంధీ అని అడుగుతారా? రాహుల్ గాంధీ గారు తండ్రి ఎవరు అని అడుగుతారా? ఇది వ్యక్తిగతం కాదు మేడం. అడిగారు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీని తండ్రి ఎవరు అని అడిగితే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు మేమందరం పోలీస్ స్టేషన్లలో కేసులు పెడితే కనీసం కేసులు తీసుకోలేదు మేడం. అట్లాంటి వాళ్ళు మేడం ఈ బీజేపీ వాళ్ళు. ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదో కాంగ్రెస్ పార్టీకి అవగాహన లేదు, బీజేపీ వాళ్ళకి అనుభవం లేదు, వీళ్ళేదో పెద్ద మాటలు మాట్లాడుతూ వీళ్ళేదో మొత్తం చందమామని చేసి పెట్టినట్లు వీళ్ళే మేడం. అసలు మొత్తం సమస్యపోయినటువంటి కులాలను పైకి లేపింది వీళ్ళే మేడం. వీళ్ళు దళిత బంధులో వీళ్ళు ఇచ్చినటువంటి బండ్లు ఏందో తెలుసా మేడం? డ్రైనేజీ తీసే బండ్లను ఇచ్చారు మేడం. వీళ్ళు అది కూడా ఎవరికంటే దళితులకు ఇచ్చి మీ బతుకులు ఇంతే, మీరు ఇట్లానే డ్రైనేజీలు